మీరు కూడా ఇప్పటికి మీకు ఏదైనా కుక్ చేయడంలో డౌట్ వస్తే ఖచ్చితంగా మీ మమ్మీని కాల్ చేసి అడుగుతారా లేదా? నేనైతే ఖచ్చితంగా అడుగుతానండి. నిజంగా అడుగుతాను. ఏదైనా కుక్ చేయడానికంటే ఏదైనా రెసిపీ రాదనుకోండి, ఆ రెసిపీ కోసం అమ్మ ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలని అడుగుతాను. మా అక్కనో మా అమ్మని ఎవరో ఒకళ్ళని అడిగి నేను రెసిపీ ప్రిపేర్ చేస్తాను అనమాట. మనం అంత తోపులను తురువులేం కాదు కదా, ఏదైనా నేర్చుకుని చేయాలి కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ టైం మనం క్వీన్స్ అవుతాం అనమాట సెకండ్ టైం. అంతేనండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ టాక్స్. ఏం చేస్తాను, ఎలా ఉన్నారు? బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ న్యూ సబ్స్క్రైబర్స్ అండి. ఫస్ట్ అయితే ఇవాళ రెసిపీ ఏం ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఎన్వి కర్రీస్, వెజ్ నాన్ వెజ్ అన్నీ ఇప్పుడు రోజు ప్రిపేర్ చేసుకునే కదా అని చెప్పేసి ఇవాళ నేను పచ్చడి చేసుకుందాం ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఏం పచ్చడి చేసుకుందాం అంటే గోంగూర నువ్వులు కలిపి పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. ఈ రెసిపీ చాలా చాలా చోట్ల విన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మా అమ్మకి కాల్ చేసి ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటమ్మా అని అడిగితే చెప్పిందనమాట. అది దాని ప్రాసెస్లో చేసేద్దాం అని చెప్పేసి ముందు మనం ప్రిపేర్ చేసేస్తున్నాం. చూసేయండి. ఫస్ట్ అయితే బండి తీసుకుని దాంట్లో డ్రైగా నువ్వులు అనేవి ఫ్రై చేసుకోండి, ఫైన్గా అండ్ దోరగా మంచి అరోమా వచ్చే ఫ్రై చేసుకొని పక్కన మిక్సీలో వేసుకోండి. నెక్స్ట్ అదే బండిలో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. దాంట్లో కాస్తంత లాస్ట్లో ఉప్పు కూడా వేసుకోండి. ఫ్రై అయితే మనం మిక్సీ పట్టేసేటప్పుడు త్వరగా నలిగిపోద్ది అనమాట. ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే అదే పులుపు గోంగూర కాబట్టి. నేను పుల్ల గోంగూర తీసుకున్నాను, మీరైతే మంచి గోంగూర తీసుకుంటే ఖచ్చితంగా వేసుకోండి. ఓకేనా? అలాగే ఎప్పుడైనా కరివేపాకులు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మొహానికి ఏదైనా అడ్డం పెట్టుకోండి, లేకపోతే మచ్చలు పడతాయి అనమాట మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి కూడా ఫ్రై అయిపోయినప్పుడు ఇప్పుడు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కరెంట్ లేదనమాట. కరెంట్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి. ఇది ఈ వీడియో పోసేటప్పుడు లేట్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అవద్దు కూడా, ఎందుకంటే టైం 2:30 అయిపోయింది కాబట్టి నేను వాయిస్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? అలా ఫైన్గా ఫ్రై చేసుకున్న తర్వాత అది తీసి మిక్సీ కింద వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి గోంగూర కూడా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో మగ్గితే గోంగూర బాగుంటుంది, దాని అరోమా కూడా బాగుంటుంది అనమాట. నేనైతే పచ్చిమిరపకాయలతో చేయట్లేదు, ఎండుమిర్చితో చేస్తున్నాను. మన ఈ పచ్చడి మన కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం, కర్రీ మా హస్బెండ్ కోసం కాబట్టి ఒక్క కర్రీతో ఏం సరిపెట్టుకుంటాం సరిపెట్టుకుంటాం. మనమైతే ఏదో పచ్చడి వేసుకుని తినేస్తాం, వాళ్ళు తినరు కదా. కోడిగుడ్డు కావాలి, ఎగ్గ కర్రీ కావాలి, లేకపోతే ఫ్రై కావాలని అడిగితే కోడిగుడ్డు పొరట చేయమన్నారు అనమాట. దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతలోకి ఇంకో టీ పెట్టమని చెప్పని అడిగితే వాళ్ళది ఒక పెద్ద పని అనమాట. ఇప్పుడు 3 ఒకటే పచ్చడి చేయాలి, రైస్ కుక్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చి ఇదేంటి టీ పెడుతున్నాను. ఆయనకేమో కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ కోయాలి. ఒక చేత్తో 4-5 పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అది మగవాళ్ళు ఈ ఒక పనే 1 గంట 2 గంటలు చేస్తూ ఉంటారు అనమాట. అలా అనిపిస్తుంది నాకు. కరెంట్ వచ్చేసిందండి, 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్టు వెలిగాను ఫస్ట్ అయితే. అది గోంగూర కూడా ఉడకబెట్టిన పక్కన పెట్టేస్తానని చూపిస్తున్నాను, కొంచెం అయిందని చెప్పేసి. ఏ రెసిపీ అయినా చేసి నేర్చుకునేటప్పుడు కొంచెం మోతాదులో చేసుకుంటే అది మంచిగా వచ్చింది అనుకోండి, తర్వాత నెక్స్ట్ ట్రై చేయొచ్చు ఎక్కువ అని చెప్పేసి కొంచెంలోనే చేస్తాను. మిక్సీ ఫైన్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అండ్ నువ్వులు అవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. లాస్ట్ చెప్పానుగా మీకు ఎల్లుల్లిపాయలు వేసుకుని టేస్ట్గా ఉండదని చెప్పేసి. ఈ చిట్కా అయితే మా అక్క చెప్పింది అన్నమాట, లాస్ట్లో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అది ఫాలో అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ టీ అడిగారు కదా, టీ అయిపోయింది, టీ ఇచ్చేసి పని అయిపోద్దని చెప్పేసి టీ పట్టుకెళ్ళిపోతున్నాను ఆయనకి. ఈ మధ్యలో ఒకటే వంట పని అనుకుంటారు, ఎంతలో చుట్టాలు వచ్చిన ఏదైనా పని ఉంటుంది, లేకపోతే మనకైనా ఏదైనా పని ఉంటుంది, ఎట్లా ఏదో పని ఉంటుంది అనమాట. దీంట్లో మళ్ళీ పోపు వేసేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. కొంచెం ఆయిల్ వేసేసి ఒక గరిటె ఆయిల్ వేసాను అనుకోండి. పచ్చడి ఎక్కువ నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి కొంచెం గరిటె ఆయిల్ వేసుకున్నాను నేనైతే. వేసుకొని దాంట్లో ఫైన్గా ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసి ఫ్రై చేశాను. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. తినేద్దాం అడితే ఎందుకు ఆలస్యం ఎందుకు. మా హస్బెండ్కి కొరుగు పట్టు మళ్ళీ ఇంకొకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను, కానీ ప్రజెంట్ అయితే పచ్చడి అనుకున్నాగా పచ్చడి తిని చూపిస్తాను. అందులో ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయినాయి, బాగుంది. నేనైతే అదే తినేస్తాను అనమాట. మొహం కూడా తిప్పి చూడకుండా తినేస్తూ ఉంటాను అనమాట. నచ్చితే ఏదైనా రెసిపీ, నచ్చలేదనుకోండి చూస్తూ తింటూ ఉంటాను అనమాట. అదేం లేదు, నేను చేసుకున్న రెసిపీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఫస్ట్ టైం చేసినా చాలా సింపుల్గా సూపర్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు కర్రీస్ ఎవరికి వేసినా బాగున్నాయని తింటారు మరి అయితే నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి మా ఇంటికి. ఓకేనా?
అయితే వాటికనైతే పచ్చడి వేసుకొని తినేసాను అనమాట. మీరేం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసి